ఆ ఇద్దరిలో ఎవరు గొప్ప, ఎవరు బాగా మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, టీవీలు చూస్తున్న జనం ఎవరిని అభినందించాలి, ఈ తీగలు డొంకల లెక్కలన్నీ అసలు ఎవరికి కావాలి? చంద్రబాబు వర్సెస్ జగన్ అంటూ 2 రోజుల పాటు ఏకదాటిగా సాగిపోయిన అసెంబ్లీ షోలో ఆధిపత్యపు లెక్కలు తప్ప అసలు సరుకెక్కడుంది? ఎంతసేపు ఎవడి గొప్పలు వాడు చెప్పుకున్నాడే తప్ప చరిత్రలు తిరగరాసేస్తామన్న వాళ్ళ నిబద్ధతలు మాత్రం ఎక్కడా కనిపించకపోవడం నిజంగా మనం చేసుకున్న దురదృష్టం. ఆ హసన్ అలీ రాసిన డైరీ ఆ డీటెయిల్స్ కూడా ఆ ఎస్ఐటి అనే సంస్థకు ఆ సిట్ కు కూడా అందజేస్తే అది కూడా ఎంక్వైరీ చేయమని కూడా చెప్పగలిగితే ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్ కూడా వస్తుంది అధ్యక్ష. అలాంటి డేటా ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వండి, లేకపోతే ఏజెన్సీస్కి ఇవ్వండి, మాకు కూడా ఇవ్వండి. తప్పకుండా అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేయాలని తెలుగుదేశం పార్టీ ధ్యేయం. 25,321 ఎక్కడ, 10 సంవత్సరాలలో 89,214 ఎక్కడ అన్నది ఒక్కసారి అధికార పక్షం వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. రాష్ట్రం ముందుకు పోయిందా, రాష్ట్రం వెనక్కి పోయిందా అన్నది ఒక్కసారి చెప్తాను. కష్టకాలంలో ఉండే ప్రజలను ఆదుకునే దిశగా మీరు మాట్లాడకుండా రాజకీయ ప్రసంగం చేయడం చాలా దురదృష్టం. చాలా బాధపడుతున్నా. అంటే మీకు అనుభవం లేదనడానికి ఇది ఉదాహరణ, బెస్ట్ ప్రాక్టిస్ ఎగ్జాంపుల్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 15,000 కోట్ల రెవెన్యూ గ్యాప్ అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఆ 15,000 కోట్లు మీరు మేనిఫెస్టోలో పెట్టిన 200 రూపాయలను 1000 రూపాయలు చేసిన తర్వాత దాదాపుగా 1,50,00,000 ఇల్లులు ఉన్న వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ప్రతి ఇంటికి 2,000 రూపాయలు ఇచ్చిన తర్వాత, రైతు రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేసేసిన తర్వాత, లేదా డాక్రా రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేసేసిన తర్వాత, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఇంకా నేర్చుకోవాలి చాలా ఉంది. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు స్టడీ చేయని ముందు నేర్చుకోవాలి చాలా ఉంది. 7వ ఎమ్మెల్యే నేను ఇప్పుడు కూడా చదువుకుంటున్నా. మీరంతా కూడా చదువుకొని రండి. చిన్నప్పుడు స్కూళ్లలో కలం గొప్పదా కత్తి గొప్పదా అంటూ ఉపన్యాస పోటీలు పెట్టి మాట్లాడినోళ్లలో 2 ఎంపిక చేసి మొదటి 2వ బహుమతులు ఇచ్చేయడానికి ఇక్కడెవ్వరూ పంతుల పాత్రలు పోషించడం లేదు. ఈ 2 నాయకులు చెరి 3 ఏళ్ల పాటు రాత్రింబవళ్లు తేడాలు లేకుండా తిరిగిన తిరుగుళ్ళు, చేసిన ప్రసంగాలు, ఇచ్చిన హామీలు లెక్కేసుకుంటూ కూర్చుంటే ఆ రామాంజల్ అనే మ్యాథమెటిషియన్కే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఎన్నికలన్నాళ్ళు నువ్వు దొంగంటే కాదు నువ్వే దొంగంటూ చూపుడు వేళ్లు చూపించి చీత్కారాల్ని చీదేసుకున్న వాళ్ళు ఇక అది చాలదన్నట్లు ఈ శాసనసభలో కూడా మళ్లీ చాకిరేవులు పెట్టుకోవడం ఎందుకో? నీకు గుర్తుందా, రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకంలో మీ నాన్నను ఏకిపారేశామంటూ ఒక నాయకుడంటే అసలు నీ అవినీతి చరిత్రల మీద ఆ కమ్యూనిస్టోళ్లే పుస్తకాలు రాసి నిన్ను నడిరోడ్డు మీద నిలదీసిన జ్ఞాపకం అంటూ ఇంకొకళ్ళు పెట్టిరిగిపోయిన దిక్కుమాలిన సందర్భం అది. అందుకే రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకం దిశ ఎప్పుడో వేశాం, మైనింగ్ మాఫియా వేశాం, సెంట్రల్ ఎన్ఫోర్డ్ కమిటీ ఓబులాపురం మైనింగ్ పైన ఉంది కదా దిశ. చంద్రబాబు నాయుడు గారి మీద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రింట్ చేసిన బుక్ బాబు జమానా అవినీతి ఖజానా గురించి కూడా ఆయన చెప్పి ఉంటే కూడా అంతే బాగుండేదని కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష. పాపం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోయి ప్రతిపక్ష నాయకుడయ్యాడు. అసెంబ్లీలో ఎలా మాట్లాడాలో తెలియదు. ఆయనకు తెలిసిందల్లా వాళ్ళ నాన్న వైఎస్ చంద్రబాబును లెఫ్ట్ అండ్ రైట్ ఏకిపారేసిన దృశ్య శ్రవణాలు మాత్రమే. వాటిని రీప్లేలు చేసి ఆయన ఎన్నిసార్లు చూసుకున్నారో మనకు తెలియదు కానీ అయ్యగారి హావభావాల్ని అక్షరాల పుణికిపుచ్చుకున్నారు. అయితే ఒకటే ఒక ఎక్సెప్షన్. ఆనాడు వైఎస్ తన ముఖ్యమంత్రి కుర్చీలో నుంచి లేచి ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబును ఉద్దేశించి నువ్వు నీ బతుకు అంటూ డూ భాషలో మాట్లాడితే జగన్ మాత్రం చంద్రబాబుని రూ భాషలోనే సంబోధించడం చాలా సంతోషం అనిపించింది. మిగతా విషయాల మాటలు ఎలా ఉన్నా కనీసం భాషా ప్రయోగంలోనైనా సంస్కారవంతంగా వ్యవహరించడం జగన్కు పడ్డ ఒక ప్లస్ మార్క్. తన టేబుల్ మీద పరిచేసిన కాగితాలు, నోటు పుస్తకాలు, స్లిప్పులు చూసి గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఈ జగన్ బాబు బస్కీలు బాగానే తీసినట్టు కనిపించింది. ఆయన రోజు పొద్దున్నే చేసే వర్కౌట్లు ఈ విధంగా వర్కౌట్ అవుతున్నాయన్నమాట. పోన్లే, తండ్రి భాషా ప్రయోగాన్ని పుణికిపుచ్చుకోవడం ఒక మంచి లక్షణం అయితే గణాంకాలతో కుస్తీలు పట్టి అద్భుతమైన రీతిలో ప్రసంగించడం తండ్రి నుంచి దక్కించుకున్న ఇంకో వారసత్వమని సంతోషపడిపోదాం. కానీ వచ్చిన చిక్కల్లా ఒక్కటే,
జగన్ ఈజ్ వన్ మెన్ ఆర్మీ. వైఎస్ఆర్ సిపి అంటే జగన్, జగన్ అంటే వైఎస్ఆర్ సిపి. పార్టీలో ఇంకొకళ్ళు లేరన్నంత స్థాయిలో అన్నీ తానే దడదడలాడించాడు గాని మిగతా వాళ్లను మాత్రం పెద్ద పెద్ద సున్నాలుగా మార్చేసినట్లే కనిపించింది. పాపం ఆయన వెనక సీట్లోనే కూర్చున్న ఆ హీరోయిన్ కమ్ జడ్జమ్మ గారు తన బ్రాండ్ చిరునవ్వులు చిందించిందే తప్ప మచ్చుకొక్క ముత్యాన్ని కూడా తన నోటి నుంచి రాల్చింది లేదు. శాసనసభ బయట ఇన్నాళ్లు ఆమె నిర్వర్తించిన ప్రతిపక్ష పాత్రల్లో ఆ రోజా జీవించిన వైనాలు మనకు తెలియకపోతేగా. టీవీల్లో ఆనాడు చంద్రబాబు తరఫున, ఆ తర్వాత జగన్ పార్టీ తరఫున చెడుగుడాడేసిన రోజాకు ఒక్క చిన్న అవకాశం ఇస్తే బాగుండేదేమో అని అనిపించింది. సరే, ఆ సందర్భాలు భవిష్యత్తులో రావచ్చు గాక, ఆమె చెలరేగిపోను వచ్చు, అది వేరే విషయం. మొత్తానికి తన అనర్గళోపన్యాసం చేసిన జగన్ బాబుకి ఈ పాత్ర మాత్రం బ్రహ్మాండంగా సూటైంది. ఇరగదీసేశాడన్న వాళ్ళు లేకపోలేదు. పైగా అవతలి అధికార పక్షపోళ్ళు దొంగ దొంగ అంటూ రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా, రచ్చ చేసుకోకుండా, సంభాషణల దారి తప్పకుండా విషయానికే కట్టుబడి తన్ని తాను నియంత్రించుకున్న జగన్ ఖచ్చితంగా తన డెబ్యూ స్పీచ్ని, పాత్రని ప్రశంసనీయంగా నిర్వహించారని చెప్పుకోక తప్పదు. అయితే భవిష్యత్తు మాటేంటి? వాటికి చట్టాలు మాత్రమే జోస్యాలు చెప్తాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా 16 మాసాలు జైల్లో లేరు అధ్యక్ష. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి మీద కూడా 1,00,000 కోట్ల ఆరోపణలు రాలేదు అధ్యక్ష. నెంబర్ 2. నెంబర్ 3, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి మీద కూడా 1,100 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ జరగలేదు అధ్యక్ష. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి మీద కూడా 43,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని సిబిఐ నిర్ధారించిన సంగతి అందరికీ తెలుసున్నటువంటి విషయం అధ్యక్ష. ఇక చంద్రన్న దగ్గరికి వద్దాం. ఇన్నేళ్లు కత్తి తిప్పిన అలసట ముఖంలో మచ్చుకైనా కనిపించలేదు. గెలుచుకున్న సంతృప్తి ఛాయలన్నీ ఆ ముఖంలోనే ఇంకా వెలిగిపోతున్నాయి. కానీ ముందున్న సవాళ్ల మొసళ్ళు తనకు కనిపిస్తున్నాయన్న నిజం మాత్రం అవతలోళ్ళకి తెలిసిపోతోంది. దాచేస్తే దాగని వైనం అన్నమాట. టీవీల్లో ఎక్కడ చూసినా ఒంటి మీద చొక్కా లేని రైతు ముఖం పైకెత్తి ఆకాశం వైపు చూస్తుంటే అయ్యగారు మాత్రం ఆ ఢిల్లీ మోడీ నుంచున్న హస్తిరాపురి కేసి చూడడం మనకిట్టే తెలిసిపోతోంది. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలైతే చెప్పుకున్నారు కానీ ఆ చెప్పిన దాంట్లో ఆయన అంతరంగాన్ని మాత్రం అందరి ముందు పూర్తిగా పరిచేసుకున్నారు. హామీలకు కట్టుబడి ఉన్నామంటూనే తన దగ్గర మంత్రదండాలేవీ లేవని మొహం చాటేసే మాటలు చెప్పుకున్నట్లయింది. 5 రూపాయలకే అన్నం పెట్టేస్తానంటూ అభిభాషణలైతే చేశారు కానీ సదరు హామీని నిలబెట్టుకోవడానికి వంట వార్పులు మొదలుపెట్టే ముహూర్తాలు మాత్రం అక్కడ వినిపించలేదు, కనిపించలేదు. పొయ్యి మీద కావాల్సిన బియ్యం, ఉప్పు, పప్పులతో పాటు పొయ్యి కింద కావాల్సిన కట్టెలు కూడా అక్కడ కరువే. బాబుగారు బహు తెలివైన వారు, బహుముఖ ప్రజ్ఞాశాలులు కూడా. కడుపు చించుకోకుండానే తన కాళ్ల మీద పడిపోయిన వ్యవహారాన్ని 3Dలో జనాలకి చూపించడంలో సిద్ధహస్తులు. తానెదుర్కొంటున్న సమస్యల్ని, సవాళ్లని మెల్లమెల్లగా జనాలకు ఒక్కొక్కటి విప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నారా అన్నట్టు మాత్రం అనిపించింది. మిగులు బడ్జెట్లున్న తెలంగాణ రాష్ట్రమే రైతులకిచ్చిన హామీల విషయంలో నీళ్లు నమిలేస్తుంటే లోటు బడ్జెట్లున్న తన రాష్ట్రం ఆ రిజర్వ్ బ్యాంకు, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం వైపు చూస్తే తప్పేంటంటూ తిరగమోత మాటలు కూడా వడ్డించారు చంద్రబాబు. ఒక కమిటీ వేశాం, ఆర్బీఐతో మాట్లాడుతున్నాం. కొంతమంది అంటున్నారు సంతకం పెట్టండి అయిపోతుంది కానీ 9 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిని దిశ ఎఫ్ఆర్బిఎం ఉంది. ఒక పక్క రుణమాఫీ చేయాలి, చేసిన తర్వాత మళ్ళా మనం పనులు కూడా ప్రారంభించాలి. సర్ప్లస్ బడ్జెట్ ఉండే తెలంగాణ రాష్ట్రమే ఇంకా కూడా చేయలేకపోతున్నారంటే మన పరిస్థితి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజమే, ఆయన దగ్గర రాత్రికి రాత్రే అన్నీ సాధించి పెట్టగలిగే అద్భుత దీపాలు, ఓపెన్ ససేమ్ అంటే తెరుచుకునే అలీబాబా ఖజానాలు లేవు, మంత్రదండాలు అంతకంటే లేవు. కానీ ఉన్నాయని నమ్మించావు కదా అంటూ జగనుడు ఎద్దేవా చేయడాన్ని ఇక్కడ ప్రస్తావించుకోక తప్పడం లేదు. ఘటన సమర్థుడైన బాబు కోటయ్య కమిటీనేసి కాలయాపన చేస్తున్నారనే అపవాదును ఇంకొంతకాలం పాటు భరించక తప్పదేమో. ఆ కోటయ్య గారు తన మధ్యంతర నివేదికనిచ్చి మభ్యపెట్టే మాటలు చెప్పారంటూ విమర్శలు వినబడుతున్నా ఆ రిజర్వ్ బ్యాంక్కి గవర్నర్ దగ్గరికెళ్ళి గంటసేపు చెవిలో ఊదుకున్న విన్నపాల రిజల్ట్ ఏంటన్నది మాత్రం తెలుసుకోవాలంటే పేపర్లలో పడేదాకా ఆగాల్సిందే.
హామీల అమలు సాధ్యాసాధ్యాల గురించి చర్చలు అనవసరం, వివరణలు విపులీకరణలు అంతకంటే అనవసరం. బ్యాంకులోళ్ళు ఈ అప్పుల్ని రీషెడ్యూల్ చేయడానికి ఒప్పుకోవచ్చు గాక, కానీ కొత్తగా ఈ ఖరీఫ్కు పుట్టాల్సిన అప్పు మాటేంటి? రైతుల సంగతేంటి? మార్కెట్లో తలలు తాకట్లు పెట్టి తెచ్చుకునే అధిక వడ్డీ రేట్ల మాటేంటి? ఇక్కడ అక్కడ సంబరాలు మాత్రం రెండూ బానే జరిగిపోయాయి. ఆస్తులు పంచుకున్నారు. ఆస్తులతో పాటు అప్పుల్ని కూడా పంచుకున్నామన్న ఒక బాధ్యతాయుతమైన నేపథ్యం నుంచి ఆలోచించుకోవాల్సిన అవసరాలు ఈ రెండు రాష్ట్రాల అధికార పక్షాలకు ఉన్నాయి. అటువంటి అధికార పక్షాలతో పాటు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పార్టీలకు దండిగానే ఉన్నాయి. కాకపోతే తామాడుతోంది రాజకీయ వైకుంఠపాళి అనే విషయాన్ని అన్ని పార్టీలు కొంతకాలమైనా మర్చిపోయి పాముల్ని బయటకు తోలేసి కేవలం నిచ్చెనల్ని పేర్చుకుంటూ పోవాల్సిన అవసరాలు అగత్యాలు ఇప్పటివి. బకెట్లతో బురద నీళ్లెత్తి అవతలి వాళ్ల మీద పోసే సందర్భాలకు పూర్తిగా కాలం చెల్లింది. ఒక రెడీమేడ్ రాజధాని నగరంలో ఇక్కడ తెలంగాణ చంద్రుడు కాపురం చేస్తుంటే దాన్నే ఒక ఉమ్మడి రాజధానిగా చేసుకుని ఇంకో తెదేపా చంద్రుడు గోడలు తడుపుకుంటున్న నేపథ్యం. చేసేదేమీ లేదు. జాలిపడ్డాలు, తిట్టుకోవడాలు, కళ్ళనీళ్లు పెట్టుకోవడాలు, ఎకశక్యాలు ఆడుకోవడాలు, ఎద్దేవాలు చేయడాలు అన్నీ ఆగిపోయాయి. వీటి వల్ల ప్రయోజనాలు శూన్యం. ఇవాళ శాసనసభల్లో ఎవరెంత బాగా మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారన్న వక్తృత్వ పోటీలు, ఆ ఉపన్యాసాల్లోని సోత్కర్షలు, పరనిందలు జనాలకు అవసరం లేదు. మీరంతా గతంలో కట్టించిన తాజ్మహల్లు, ఆకాశ హార్మ్యాల చరిత్రలు కూడా ఇప్పుడు అనవసరం. కళలు, కత్తులు రెండూ గొప్పవే. కాకపోతే వాటిని వాడేసుకుంటున్న మనుషులదే లోపమంతా. చంద్రబాబు వర్సెస్ జగన్ కాదు, చంద్రబాబు జగన్ వర్సెస్ జనం మాత్రమే.